యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ వాళ్ళకు యూఎంఎస్కి సంబంధించింది లాస్ట్ డేట్ 25th కదా అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ పేజ్లో యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి. సెకండ్ పేజ్లో ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో వాళ్ళకి యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి. థర్డ్ పేజ్లో కూడా సీట్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి. అండ్ ఫస్ట్ పేజ్లో ఎవరికైతే యూఎంఎస్ మెసేజ్ వచ్చిందో ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో మీకు సెకండ్ పేజ్లో సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి చేంజ్ అయినా, లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ చేంజ్ అయినా ఒకటే యూఎంఎస్ ఉంటుంది, అందులోనే అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఒక్క సబ్జెక్ట్కి ఒకటే యూఎంఎస్ వస్తుంది. 1 సబ్జెక్ట్ 1 యూఎంఎస్ మెసేజ్. అది డేట్ అనేది అది పోతూనే ఉంటుందండి. ఇప్పుడు 25th లాస్ట్ డేట్ జస్ట్ సబ్మిషన్ చేయడానికి ఫస్ట్ పేజ్ వాళ్ళకని ఇచ్చిర్రు అంతే. అండ్ 25th తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అది ఓపెన్ ఉంటుంది, డేట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. థర్డ్ పేజ్ అయిపోయేంత వరకు ఆ యూఎంఎస్ నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ పేజ్లో కొంతమంది అప్లై చేసుకుంటారు, చేసుకోండి. 25th లాస్ట్ డేట్ ఏం కాదు, తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది, అది నడుస్తూనే ఉంటుంది యూఎంఎస్ అనేది. 25th లాస్ట్ డేట్ జస్ట్ అప్లై చేసుకోండి ఈ లోపు అని ఫస్ట్ పేజ్ వాళ్ళకి ఇచ్చిర్రు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత అది అప్రూవ్ కానీ టైం పడుతుంది, పెండింగ్ ఉంటుంది, అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినాక పేమెంట్ ఆప్షన్ వారం 10 రోజులకు వస్తుంది. పేమెంట్ ఆప్షన్ వచ్చినాక మీరు పేమెంట్ చేసి క్యాంపస్కి వెళ్ళాలి. అండ్ నవంబర్ ఫస్ట్ వీక్లోనే మీకు వాళ్ళు మెస్ కార్డులు ఇచ్చేటట్టున్నారు. ఇప్పుడు పేమెంట్ చేసినా వాళ్ళు ఇప్పుడు ఏమి ఇస్తలేరు. ఎందుకు పేమెంట్ ఆప్షన్ ఇస్తలేరు అంటే హాస్టల్ ఇంకా సెట్ కాలే. రూమ్స్ హాస్టల్ అవన్నీ సెట్ చేసిన తర్వాత అప్పుడు పేమెంట్ ఆప్షన్ ఇస్తారు. ఇస్తే మీరు పేమెంట్ చేసుకొని హాస్టల్కి వచ్చి జాయిన్ అవుతారు. అలా హాస్టల్ సెట్ కాకపోతే పేమెంట్ ఆప్షన్ ఎట్లా ఇస్తాడు, ఇయ్యడు. అందుకే వెయిట్ చేయండి, ఓపిక పట్టుర్రి. ఓకేనా. అండ్ సెకండ్ పేజ్ వాళ్ళు కూడా వెయిట్ చేయండి. సెకండ్ పేజ్ అంటే కొత్తగా సెకండ్ పేజ్లో ఫస్ట్ టైం సీట్ వచ్చిన వాళ్ళు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్లో సెకండ్ పేజ్లోనే ఫస్ట్ టైం సీట్ వచ్చిన వాళ్ళు మీకు కూడా యూఎంఎస్ మెసేజ్ వస్తుంది. ఓకేనా, ఒక వారం రోజులకు 10 రోజులకు వస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ యూఎంఎస్ మెసేజ్లు వచ్చి అన్ని హాస్టల్ ఓపెన్ అయ్యేసరికి నవంబర్ అయిపోతుంది. అటుటన ఇంకా ఫస్ట్ పేజ్ వాళ్ళే జాయిన్ కావాలి ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళు. సెకండ్ పేజ్ వాళ్ళకి ఎప్పుడు యూఎంఎస్ మెసేజ్ రావాలి, వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు పేమెంట్ ఆప్షన్ రావాలి, అప్రూవ్ అయిపోవాలి, వాళ్ళు ఎప్పుడు హాస్టల్లో జాయిన్ కావాలి. మళ్ళీ థర్డ్ పేజ్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు, మొత్తం ఇంకా 1 month అవుతుంది మొత్తం. ఈ ఫస్ట్ పేజ్ వాళ్ళు జాయిన్ అయ్యేదే నవంబర్లో జాయిన్ అవుతారు ఫస్ట్ వీక్లో. ఐ థింక్ ఇంకో వారం 10 రోజులు ఈజీగా పడుతుంది. మీకు అందరికీ పేమెంట్ ఆప్షన్లు రావాలి, అప్రూవల్స్ కావాలి, పేమెంట్ చేయాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఇన్ని రోజులు వెయిట్ చేసారు, ఇంకో వారం 10 రోజులు ఆగుర్రి. అందరి అప్రూవల్స్ అయితే అందరి పేమెంట్ ఆప్షన్ వస్తుంది, అందరూ పేమెంట్ చేసుకోవచ్చు. సో నవంబర్లో వెళ్ళండి మీరు క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్ పేమెంట్ చేసిన తర్వాత. ఇప్పుడే వెళ్ళకండి, వాళ్ళు ఇస్తలేరు మిస్ కార్డ్స్. అండ్ ఇంకొకటి మనకి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరైతే రిజెక్ట్ అవుతున్నారో, ఈ రిజెక్షన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే యూఎంఎస్కి మెసేజ్ చేయండి, లైక్ ఫోన్ చేయండి, ఈమెయిల్ సపోర్ట్లో మెయిల్ కూడా పెట్టండి. ఏం రెస్పాండ్ అవుతలేరు అంటే డైరెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఆఫీస్లో యూఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, వెళ్ళండి. అక్కడికి వెళ్తే రిజెక్ట్ ఎందుకు అయింది, ఏదైనా డాక్యుమెంట్ వల్ల రిజెక్ట్ అయిందా, ఇంకేమన్నా డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల రిజెక్ట్ అయిందా అనేది దాన్ని సెట్ చేసుకోవచ్చు. కొంతమంది అన్న మాది యాదగిరిగుట్ట అన్న మాది రిజెక్ట్ అయింది దగ్గర ఉంది అని చెప్పేసి కొంతమంది అన్నారు. రిక్వెస్ట్ చేసుకోవాలి పోయి, మాకు సిచ్యువేషన్స్ మంచిగా లేవు, మాది లోపట్టుకుంటుంది విలేజ్, అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వీలు కాదు, ఈ క్యాంపస్లో సీట్ రాకపోతే మాకు అసలు హాస్టల్ లేకపోతే నేను పీజీ కూడా చేయలేను, చదవలేను, సో ప్లీజ్ అప్రూవ్ చేయండి అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఏదన్నా పర్టికులర్ డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే, బ్లర్ ఉండి కొన్ని డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయితే అప్పుడు కూడా వాళ్ళు డాక్యుమెంట్ చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం మీరు ట్రై చేయండి ఈమెయిల్ సపోర్ట్ అండ్ యూఎంఎస్ హెల్ప్ లైన్ నెంబర్ తోటి. ఒకవేళ కాకపోతే నో ప్రాబ్లం, డైరెక్ట్ హైదరాబాద్ రావాల్సిందే. చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే మీ ఇష్యూ క్లియర్ అవుతుంది. ఇది యూఎంఎస్కి సంబంధించింది. డేట్ అయిపోతుంది ఇంకా మెసేజ్ రాలే, ఏం కాదు. అది వారం కాదు, 10 రోజులు కాదు, ఇంకా 20 days అయినా నడుస్తూనే ఉంటుంది ప్రాసెస్. మెసేజ్ రాకపోయినా వస్తాయి, వెయిట్ చేయండి. కొంతమందికి రాలే, ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి సబ్ క్యాంపస్ వాళ్ళకి కొంతమందికి రాలే. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం, కంపల్సరీ వస్తాయి మెసేజ్లు. వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. ఓకే, అది ఇన్ని రోజులు వెయిట్ చేసారు, ఇంకొక 10-20 days ఆగండి, అయిపోతుంది, మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. ప్రశాంతంగా హాస్టల్ ఓపెన్ అయితే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, అన్నీ మీరు అనుకునే చేసుకోవచ్చు. సో వెయిట్, అంతే.